తో 16,973 జనాభాతో 3,687 హెక్టార్లలో ఈ గ్రామం విస్తరించి ఉంది. శ్రీ కూర్మనాథస్వామి దేవస్థానంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజింపబడుతున్నాడు. భారతదేశంలో ఈ మాదిరిగా ఉన్న కూర్మావతార మందిరం ఇది ఒక్కటే. ఈ మందిరం శిల్పకళా శైలి విశిష్టమైనది. చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖంగా ఉంటారు. మరొక విశేషం, ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. 11వ శతాబ్దం కాలం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి. దీనితో పాటు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం యొక్క ప్రశస్తి గురించి తెలుసుకుంటే, శ్రీకూర్మం పూర్వపు కళింగ రాజ్యమందలి వరాహ క్షేత్రములోని పాతాళ సిద్ధేశ్వర క్షేత్రమే ఇది. ఇక్కడ స్వయం వ్యక్త లింగమూర్తి బౌద్ధమత ప్రభావం ఈ ప్రాంతంలో లేని సమయంలో కళింగ దేశాధీశుడైన విజయసిద్ధి ప్రతిష్ఠించాడు. ఈ లింగమూర్తి వలయాకారపు